అటు జగన్ ఇటు కేసీఆర్లతో జతలు కట్టి వీలైనన్ని ఎంపీ సీట్లు పోగేసుకోవాలని ఉవ్విళ్లూరిన కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. రాజకీయాల్లో కృతజ్ఞతలు అనబడే థ్యాంక్స్ ఉండవని చెప్పడానికి తాజా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అద్దం పడుతున్నాయి. తెలంగాణ ఇచ్చినందుకు కేసీఆర్ సోనియా దగ్గర ముడుచుకుపోయి తన పార్టీ జెండాను మడత పెట్టేసి కాంగ్రెస్లో విలీనమైపోతారని చేసుకున్న అంచనాలన్నీ చెల్లా చెదురైపోయిన చేదు అనుభవం ఇవాల్టి కాంగ్రెస్ పార్టీది. ఇక జగన్ సమైక్య రాష్ట్ర నినాదంతో సీమాంధ్రంలో చక్రం తిప్పి రేపటి రోజున తమ యూపీఏ కూటమికి చేయూతనిస్తారని లెక్కలించుకుంది కాంగ్రెస్. అక్కడ జరిగిన లోపాయికారి ఒప్పందం ప్రకారం జగన్ జై కాంగ్రెస్ అనాల్సి ఉంటుంది. కానీ జగన్ కూడా హ్యాండ్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. పోస్ట్ ఎలక్షన్స్ అలయన్స్ సంగతేమో గాని ప్రీపోల్ పొత్తులు మాత్రం తమ తెరాస పార్టీతో వర్కౌట్ కావడం లేదన్నది ప్రస్తుతం కాంగ్రెస్ కు తెలిసి వస్తున్న నిజం. టీఆర్ఎస్ యొక్క కర్తవ్యం కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మేము కాంగ్రెస్ లో విలీనం అయిపోతామనే మాట మరి ఎన్నిసార్లు అన్నాడో కేసీఆర్ గారు మీరే చెప్పాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఏం చేస్తాడు అనేది ఆయన విఘ్నతకే వదిలేస్తాను నేను. మొత్తం కుటుంబ సమేతంగా సోనియా ఇంటికెళ్లి మరీ థ్యాంక్స్ చెప్పొచ్చిన కేసీఆర్ ఆ తర్వాత కాంగ్రెస్ అంటేనే చికాకు పడిపోతున్నట్లు కనిపిస్తుంది. తాను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రోజే విజయశాంతితో పాటు ఇంకో తెరాస నాయకుడిని తమ పార్టీలో చేర్చుకోవడం కేసీఆర్ ఆగ్రహానికి ఒక కారణమైతే, ఇక్కడికి పని మీద వచ్చిన జయరాం రమేష్ తెరాస నాయకుడి మీద విసిరిన విసురులు ఇంకో రీజన్. నిన్న ఆయన జయరాం రమేష్ అని వచ్చిన మంత్రి, ఆయన ఏం మాట్లాడతాడు? నేను వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం అంటే అవమానిస్తావా తెలంగాణ ప్రజలు? తెలంగాణలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని మా గడ్డ మీద కూర్చొని వ్యక్తిగతంగా నేను తెలంగాణకు వ్యతిరేకం అంటే ఎంత ఇరిటేషన్ వస్తుంది తెలంగాణలో, ఎంత బాధ అనిపిస్తుంది. ఒక కేంద్ర మంత్రి హోదాలు అంటే ఇంకేందో చాలా మాట్లాడిన ఆయన 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 లెక్క చెప్పడానికి చాలా కష్టం ఉన్నది. ఒక్కనాడు డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేయాలి, సర్పంచ్ పదవి కూడా గెలవలే ఆయన. ఇక పేద మాటలు మాట్లాడి పేద కథ అయిపోతున్నాడు ప్రజల గురించి. ప్రజల ఎమోషన్ తెలియదు, డిమోషన్ తెలియదు, ఇక కూర్చొని మాట్లాడుతున్నాడు. మీకు హైదరాబాద్ ఇచ్చిన వేరే ఎందుకు ఉంటాడు ఆయన? ఇక జగన్మోహన్ రెడ్డి పీకల్లోతు కేసుల్లో ఇరుక్కున్న ఈ పెద్ద మనిషికి బెయిళ్ల ఊరట లభించడానికి సిబిఐ మీద ఒత్తిడి తేవడమే అసలు సిసలు కారణమంటూ పొగలేని నిప్పును రాజేసిన అధిష్టానమే కారణమన్నది దేశమంతా చెప్పుకుంటున్న ఊసు. సిబిఐ తలుచుకుంటే కోర్టులో జగన్కు బెయిల్ రానే రాదని, అక్కడ జరిగిన తిరకాసే ఆ సిబిఐ పటిష్టంగా వాదించకుండా అడ్డదిడ్డమైన వాదనలు చేసి బెయిల్ రావడానికి కారణమైందనేది ఈ ఆరోపణల సారాంశం. తద్వారా జగన్ నుంచి తమకు మద్దతు దొరికింపజేసుకుని అధికార పీఠానికి మరింత దగ్గరవుదామనే దరిద్రపు కొట్టు ఆలోచనే కాంగ్రెస్ కొంపలు ముంచిందని చెబుతున్నారు. అసలు జగన్ వంటి వ్యక్తుల్ని నమ్మడం ఏంటన్న మాటలకు ఢిల్లీలో కూర్చున్న కొంతమంది కాంగ్రెస్ పెద్దలు సమాధానాలు చెప్పడం లేదు. సోనియా స్థాయిలో పకడ్బందీగా జరిగిపోయిన ఒకానొక అవగాహనే ఇన్ని అనర్థాలకు మూలమనేది కాంగ్రెస్ వర్గాలు తలపట్టుకుంటున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రెంటికి చెడ్డ రేవడిలా మారి రెండు ప్రాంతాల్లోనూ ఘోరంగా దెబ్బతినిపోయిందనేది ఎదురులేని సత్యం. నా ఘర్కా యా ఘాట్కా.